గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో ఈ రోజు ఫ్రైడే నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈ రోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపిచ్చారు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ రూపాయి మార్క తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు కొన్న అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైతే ఆయన చెప్పినట్లుగా డీజిల్ పెట్రోల్ విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపు పొద్దున అడుపు తింటా ఉంటే తినండి. కానీ ఇట్లా ఒక ప్రీతమ ప్రధాని, అందరు అభిమానించేటువంటి ప్రధాని, ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా భవిష్యత్తు తరాల దృష్ట్యా పిలిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం విమర్శించేటువంటి స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారని అంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి.